బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో సినీ నిర్మాతల ఇల్లు కార్యాలయాలపై రెండో రోజును కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఎస్పీసీ మైత్రి మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ వచ్చిన ఆదాయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఈ సోదాలు చేస్తున్నారు. నిన్న నిర్మాత దిల్ రాజు సతీమణి తేజస్వినితో అధికారులు బ్యాంక్ లాకర్లు తెరిపించారు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అధికారులు ఈ రోజు దిల్ రాజును ఎస్పీసీ ఆఫీస్ కు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలీబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. లహరి, ఏదైతే ఉందో ఐటీ రైట్స్ సినిమా పరిశ్రమలో జరిగితే ఒక్క రోజు వరకు పరిమితం అవుతుంది. అయితే రెండో రోజు కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి చూసినట్టయితే భారీ మొత్తంలో లావాదేవీలకు సంబంధించి కూడా ఐటీ అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రెండు భారీ నిర్మాణ సంస్థలు, ఒకటి మైత్రి మూవీ మేకర్స్, ఇంకోటి ఎస్వీసీ దిల్ రాజుకి సంబంధించి రెండు కూడా అత్యధిక బడ్జెట్ తోని సినిమాలను నిర్మిస్తూ ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు నిన్న ఇల్లు అట్లాగే వీళ్ళకి భాగస్వాములుగా ఉన్న వ్యాపార భాగస్వాములకు సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోని ఇప్పటి వరకు సినిమాలకు సంబంధించిన నిర్మాణం ఎంతవరకు బడ్జెట్ పెట్టారు, రాబడి ఎంతవరకు వచ్చిందనే దానిపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టిన ఐటీ అధికారులు ఈ రోజు ఈ ఎవరైతే దిల్ రాజు దాంతో పాటు మైత్రి మూవీకి సంబంధించిన కార్యాలయాల్లోని తనిఖీలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజు ఎస్వీసీ కార్యాలయానికి దిల్ రాజును తీసుకెళ్తారు. దిల్ రాజును అక్కడ లావాదేవీలకు సంబంధించి, దాంతో పాటు డాక్యుమెంట్లకు సంబంధించి, ఇతర అంశాలకు సంబంధించి మాత్రం కొన్ని కీలక డాక్యుమెంట్లతో పాటు వ్యవహారాలను కూడా వాళ్ళు పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక మైత్రి మూవీకి సంబంధించి పుష్ప 2 రిలీజ్ అయింది. పుష్ప 2 భారీ మొత్తంలో నిర్మించారు. దాంతో పాటు అంతే డబుల్ ట్రిబుల్ గా కూడా అమౌంట్ వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని ఈ డబ్బులకు సంబంధించి ఎంతవరకు ఆదాయ పన్ను చెల్లించారు అనే దానిపై కూడా అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే భారీ మొత్తంలోని ఆదాయ పన్నుకు సంబంధించి లావాదేవీల అంశంలోని కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు గుర్తించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో నిన్న దిల్ రాజు సతీమణిని బ్యాంకుకు తీసుకెళ్లి బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేసి అక్కడ ఉన్న డబ్బులు కావచ్చు, ఇతర డాక్యుమెంట్లకు సంబంధించి కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే ఓవరాల్ చూసినట్లయితే నిన్నైతే ఉందో మొత్తం 8 చోట్ల తనిఖీలు ఉన్నాయో ఆ 8 చోట్ల మాత్రం తనిఖీలు ఇంకా కొంతవరకు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. దిల్ రాజుకు సంబంధించిన భాగస్వాములు సోదరుడు శిరీష్ తో పాటు ఆయన కూతురు, దాంతో పాటు మైత్రి మూవీకి సంబంధించిన నవీన్ చెర్రీతో పాటు ఆయన బిజినెస్ భాగస్వాములకు సంబంధించిన కార్యాలయాలు నివాసాల్లో మాత్రం తనిఖీలు కొనసాగుతున్నాయి. దాంతో పాటు ఈ రెండు నిర్మాణ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి ఇతర వ్యాపార సంస్థలు, దిల్ రాజుకు సంబంధించి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు మైత్రి మూవీకి సంబంధించి కూడా ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలపై కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. అందుకోసమే మరింత సమయం తనిఖీలు జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. నేను ఒక్క రోజుతోనే ముగియకుండా ఈ రోజు కూడా తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోని అధికారులు ఎటువంటి అంశాలను బయటకు తీసుకొచ్చారు, ఎందుకంటే దిల్ రాజుకు సంబంధించిన ఎస్పీసీ క్రియేషన్స్ లోని 2021 వరకు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎటువంటి చేయలేదు అంటూ కూడా బయటకు సమాచారం వస్తున్న నేపథ్యంలోని ఇంకా ప్రచారం ఇంకొకటి కూడా జరుగుతుంది. లిక్విడ్ క్యాష్ భారీ మొత్తంలోనే తీసుకున్నారు అనేది మాత్రం చెప్తున్న నేపథ్యంలోని ఇప్పటికే ఐటీ అధికారులు మొత్తం 55 మంది మొత్తం ఇందులో తనిఖీల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ బృందాలుగా విడిపోయి ఇటు మాదాపూర్, కొండాపూర్, జూబ్లీస్, బంజారాస్ లాంటి ప్రాంతాల్లో మాత్రం తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెండో రోజు కూడా దిల్ రాజుతో పాటు మైత్రి మూవీకి సంబంధించిన నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధుల ఇళ్లలోనూ నివాసంలో మాత్రం సోదాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో దిల్ రాజును ఎస్వీసీ క్రియేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ కూడా తనిఖీలు చేపట్టబోతున్నారు. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.